హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ కథలు. మా ఈ సరికొత్త ఛానల్ని తప్పకుండా ఆదరిస్తారని, గతంలో నేను యాక్ట్ చేసిన అన్ని ఛానల్స్ని ఎలా ఆదరించారో అలాగే మన లోక్ని కుమార్ గారు పెట్టిన తెలంగాణ కథలు అనే ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందులో వచ్చే మంచి మంచి కామెడీ కంటెంట్స్, అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, ఇలా రకరకాల కథలు, అన్ని రకాల కథలతో మీ ముందుకు రాబోతున్నాం. తప్పకుండా అన్ని ఛానల్స్ని ఆదరించినట్టుగా మా ఈ ఛానల్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క కామెంట్స్ మా యొక్క బలం. అలాగే ఈ ఛానల్లో ఈ మొదటి వీడియోలో నేను యాక్ట్ చేస్తున్నాను. ఆ మొదటి వీడియోకి మన విజయలక్ష్మి గారి కథను అందించడం జరిగింది. ముందు ముందు కూడా మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. ఓయ్, ఏం చేస్తున్నావు? బోల్ తోముతున్నా. ఏంది తోముతున్నావా? అసలు నువ్వు ఎప్పుడు లేచినావు? 5ంటికి లేచిండే. రాత్రి కుక్కలు ఆకిలంతా పొక్కిలు చేసినాయి. సాన్పి జల్లి ఆ పొక్కిలు కూడిపోయే వరకు ఈ టైం అయింది. ఇగో మళ్ళోసారి కుక్కలు తవ్వినాయి, ఎలుకలు దూరినాయి, ఆవులు మేసినాయి అని పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పినావు అనుకో, మంచిగుండా చెప్తున్నా. అయినా ఇప్పుడు టైం ఎంతైంది? 7 అయింది. 6 వరకు నాకు ఛాయ్ పోయాలని నీకు తెలియదా? అయ్యో, ఈ రోజు కొంచెం లేట్ అయిందే. రేపటి సంది ఇట్లా లేట్ చేయ, తొందరగానే చేసి పెడతా. సరే సరే. ఇగో ఛాయ్తో పాటు వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా చేయి, తిని పెడతా. అప్పటిదాకా కొద్దిసేపు పండుకుంటా. ఏ రాధా, ఏయ్ జల్దీ టిఫిన్ పెట్టే బయటికి పోవాలి. ఒక్క నిమిషం ఆగయ్యా, బట్టలు బాగున్నాయి, వాషింగ్ మిషన్ లో వేసత్తా. ఏంది వాషింగ్ మిషన్ వేసేస్తావా? నా కొంప కొలేరు తావే, కరెంట్ బిల్లు నీ అయ్యగారు తాడే. ఏంది ఎట్ట కొడుతున్నావు? ఏంది నీ అయ్యగారు తాడే కరెంట్ బిల్లు? ఏమో వాషింగ్ మిషన్ లో ఎత్తా అని అంటున్నావు. ఏంది చెప్పు. అది కాదయ్యా, కూరగాయలు కట్ చేస్తుంటే చెయ్యి తెగింది. చెయ్యి తెగిందా? నువ్వు 10 రోజులు ఊరి వేను కదా, బట్టలు బాగైనాయి, అందుకే వాషింగ్ మిషన్ వేద్దామని పోతానా. వాషింగ్ మిషన్ ఎత్తావా? బట్టలా? ఏది చెయ్యి ఇదేనా? ఏం లేదు భాస్కర్ అన్న, ఏదో నా పిల్లము గోరింటాకు పెట్టుకుంటే బాగుందని చూసినాక అంతే. ఏం లేదే. అయ్యో, నేను చెప్పినట్టు చెప్పు, మన గురించి ఏం చెప్ప కొడతాడని. ఏం లేదే భాస్కర్ అన్న, కొంచెం నేను బయటికి పోతా. ఇదిగో నేను బయటికి పోతున్నా. ఏమైంది మరదలా? చేయికి బాగా దెబ్బ తాకింది, విలవిల కొట్టుకుంటున్నావు. ఏం లేదు బావా, కూరగాయలు కట్ చేస్తా అంటే కొంచెం చెయ్యి కట్ అయింది. ఫ్యాన్ వేసుకో, చల్లగా ఉంటుంది. కరెంట్ లేదు బావా, మీరు వెళ్ళండి, నాకు పని ఉంది ఇంట్లో. ఇల్లు ఎప్పుడైనా మాట్లాడదాం, ఇప్పుడు ఏందో పోతాంది. ఏమైందమ్మా? ఎప్పుడు వచ్చినా మంచిగా మాట్లాడాలి. మాతోటైనా గొడవ బాగా జరిగిందా? అంటున్నావు. అదేం లేదు బావా, ఇంట్లో కొంచెం పని ఎక్కువ ఉంది కదా అని ఈ రోజే ఊరి నుంచి వచ్చింది కదా, కొంచెం బట్టలు బాగున్నాయి, పిండాలి, అందుకే. సరే మరి, జాగ్రత్త. సరే బావా. మొగోని బతుకు ఆగమైపోయింది. ఈ బతుకు బతికే బతుకంటే చచ్చిపోయిందే నయం. కూరగాయల బతుకు తీర్చుడైంది. ఓ రంజిగా,
ఆ చేతిలో కవర్లో ఏం కొట్టవుతున్నావురా? నా పిల్లం కూరగాయలు తోలిందిరా. కూరగాయలు భార్య తెచ్చుకోవచ్చు కదరా, నువ్వు తెచ్చుకున్నాడు ఏందిరా? నాకు అర్థమైతే లేదు. నా పిల్లం బయటకు పోదురా, నన్నే తోలుతుంది. అవునా? అరే అంజీ, నేను చూస్తే నాకెందుకో నవ్వొస్తుందిరా. నా పిల్లం కూరగాయలు తెమ్మంటే వీడికి ఏమి వస్తుంది? వీడేమన్నా సక్కనోడా? నా పిల్లం నా ఇష్టం. అరే అంజిగా చెప్పురా. ఇది కూడా తెలియదారా? మందురా, మందు మందాదమా? మందా? ఇంకేమైనా ఉందా? నా పిల్లని వెళ్తే నన్ను అన్నే పొంద పెడుతుంది. చీ 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 చీ. ఏందిరా అంజిగా, నువ్వు గింత ఘోరంగా ఉన్నావు. ఈ రోజులల్లా పెళ్ళానికి భయపడటని నిన్నే చూస్తానరా. నువ్వు మా మొగజాతి ఇజ్జత్ ఇస్తానురా. అరే అంజి, నా పెళ్ళాన్ని నా చెప్పు చేతులలో పెట్టుకున్నారా. నేను లేమ్మంటే లేవాలి, కూసోమ్మంటే కూసోవాలి. ఇది కూడా తెలియదారా? అరే నీకేంద్రా, నీ పిల్లం అమాయకురాలు, అందుకే నీది నడుస్తుంది. అరే నేను పోయేస్తారా, లేట్ అవుతుంది. నా పిల్లం కాలిక మాతరా, నేను పోతారా. పో పో పో. అరే నువ్వు నీ పిల్లానికి కూర్చోసుకుంటావు, నాకు తెలుసురా. పో, ఎంతైనా నాలాగా ఎవడు కాదు. అరే నీలాగా ఎవ్వడు ఉండర్రా, అందుకే కాదురా నేను మొత్తుకునేది. ఏమైంది? ఈ మనిషి కూరగాయలు కానీ అటే పోయిండు, ఇంకా అత్తలేడు. రాని చెప్తా సంగతి. వచ్చినవా? ఏమిరా ముండ కొడక, కూరగాయలు తీసుకొస్తా అని పొద్దుగాలు ఎప్పుడో పోయిను, ఇప్పుడు వచ్చేది ఎటు పోయిను? ఎవరికన్నా మార్గానం పోయి వచ్చినవా? చెప్పురా, ఏంది మాట్లాడవు? అది కాదే, వస్తుంటే ప్రసాద్ గారు కలిసిండు, వాడు ఆపి మాట్లాడిండు. ఓ అదే ఆ సంగతి. మళ్ళీ ఆ ప్రసాద్ గారితో సోపతి చెప్తున్నావా? వాడు పెద్ద సైకోగాడు. వాడి పెళ్ళాన్ని 24 గంటలు టార్చర్ పెడుతుంటాడు. అసలు వాడితో నీకు సోపతి ఏంది? అది కాదే సీత. అవును, అది ప్రసాద్ గారు అచ్చం నీ లెక్కనే సీత. అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నా మొగుడిని టార్చర్ పెడుతుంటానా? నేను అనుకున్నారు కదమ్మా, ఊరంతా నీ గురించి అట్లనే అనుకుంటారు. ఆ అనుకుంటారు. ఎందుకు అనుకోరు? వాళ్ళకి నా బాధ ఏం తెలుసు? ఈయన నల్లి లెక్క కనబడతాడు, కానీ ఈయన చేసేవి ఎవరికి తెలుసు? అనుభవించేదాన్ని నాకు తెలుసు. ఇగో మొగుడంటే ఎట్లుండాలి? మంచిగా హుషారుగా ఉండాలి. ఈయన చూడు, ఎప్పుడు చూడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఇట్లా అని ఉంటాడు. ఇంకా ప్రసాద్ చూడు ఎంత హుషారుగా ఉంటాడు. ఈయనున్నాడు. అవునవును, ఈ అమాయకుడు నంచిగాడు కాదు, నీకు ఒక ప్రసాద్ లాంటి మోడైతే బాగుండు. చెప్పినవుతి. ఏంది నిన్ను వెనకేసుకొత్తునని సంబరపడుతున్నావా? అవేం నడవై. పో జల్దీ వంట చేయి, నాకు బాగా ఆకలి అవుతుంది. సరే సీత. జల్దీ అయ్యి. సరే సీత. ఇంటికి తలుపులేసింది, ఇది ఎటు పోయింది? మాడు వాసన వస్తుంది. గ్యాస్ పొయ్యి మీద అన్నం తిండిపోయింది, మొత్తం మాడు వాసన వస్తుంది. మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద అన్నం పెట్టి ఇప్పుడు వస్తున్నావు, అదేమో మాడు వాసన వస్తుంది. ఇదివరకు దాకా ఎవరితో తిరగవేనావు? నిన్నంతో తిరగవేనావా? ఏం మాటలే అవి? నువ్వు మనిషివా పశువా? అసలు అలా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? అసలు ఏం జరిగిందో తెలుసా? ఆపో, పైకెక్కు, ఇక్కడికి రా, చేతులు దాపు, చేతులు దాపు. ఈ మాడిపోయిన గంజుని చేతులు పెట్టి అడుగు అడు, చేతులు దాపు. మంట మంటుందా? చేతులు దాపు, చేతులు దాపవే. ఏంద్రా ఇది ప్రసాద్ గా? అది ఉంటుంది
చచ్చిపోతావురా ప్రసాద్, చచ్చిపోతావురా. వేడి వేడి గంతు పెడతావురా సావని ఏందిరా మాడిపోయిన గంతతోటి ఆడదాని చేతులు కలుపుతున్నావు? నీదో బతకారా ప్రసాద్గా? ఏం మనిషిరా ఆడదాని చేతులు కలుపుతావురా వేడి వేడి గంతతోటి? అది ఉంటుందిరా సావదారా? అరే దాని చేతులు కాలుతున్నాయి, చేతులు మండుతున్నాయి, అయినా అది నిన్ను పట్టుకొని ఉంటుంది. నువ్వేం మనిషిరా? నేను వచ్చి గంట సేపు అవుతుంది అన్న. ఇది ఇవరి దాకా మిన్నెన్ దగ్గర పోయింది. ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద అన్నం పెట్టిందన్న. ఆ అన్నం మీదేమో యాదికి రాలే కానీ దీనికి మిండెన్ మీద యాదికి వచ్చింది. ఎట్లా కులికొచ్చిందో చూడు ఇంట్లో. రేయ్ నేనే గ్రూప్ మీటింగ్ ఉందంటే రమ్మన్నరా. అక్కడ సీఈఓ వచ్చిండు, మహిళా గ్రూప్ కదా, అందరు అత్తనే అక్కడ డబ్బులు వస్తాడు, లోన్ ఇస్తాడని తీసుకుపోయినా. నీకేం తెలియదురా? అవునా? మరి అయితే పైసలేవి? ఈ మధ్య సంతకాలు పెడితే అందరు జమ అయినాక పైసలు ఇచ్చిర్రు. దీనికి నీకెందుకు నాకు అంత ఆలోచన ఆమె మీద? పైసలే 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 అమ్మ, పైసలే అన్న, పైసలే. ఏమర్థలా పొట్టు పొట్టు కాలే కానీ బొబ్బలు వేస్తాడు చేయలు. ఈ దుర్మార్గుతో ఎట్లా వెళ్తున్నావే? వీతోటి నాకు అమ్మతో నాకైతే యాస్టతో చూడలేకపోతున్నా. నువ్వు ఎట్లా సంసారం చేస్తావేమో. నేను చల్లగా రాసుకో, బాణాలు రాసుకో. ఏడవకు. అంత నా కర్మ. అబ్బా ఇప్పుడు ఇవ్వాలరా ఫోను. రాత్రి తాగింది తీయలే ఇంకా. మా సీతకి ఇప్పుడు ఎందుకు చేస్తుంది? హలో సైకో ప్రసాద్ గా నేన్రా సీతని. రేయ్ నీ పెళ్ళ నా మొగుడు తీసుకొని లేచిపోయిందిరా. నా పిల్లం నీ మొగంతో లేచిపోయిందా? నువ్వు చెప్పింది కనుక నిజం కాకపోతే గిసొంటి మాటలు ఎవరైనా ఉత్తుగా మాట్లాడతారా? ఇప్పుడు నీ మొగడు ఏడున్నాడు, నా పిల్ల ఏడుందో దొరకవాడు చంపేస్తా వాళ్ళను. జల్దిరా. వస్తాను ఉండు. అయ్యలా ఇక నువ్వు నలిగుట్టాను అనుకుంటే నువ్వు ఇంత పని చేసావురా. నా పిల్లనే లేకపోతావురా. నా పిల్ల వేడ కనబడతాడా వాడిని నరుకునే నరుకుతా, దాన్ని నరుకుతా. అమ్మా నేను చెప్పినట్టు వింటుండు. నేను ఏమన్నా పడుతుండంటే మంచోడు అనుకున్నానే, కానీ నన్ను ఇట్లా వదిలిపెట్టి పోతాడు అనుకోలేదే అమ్మా. అమ్మా సీత ఉండమ్మా మళ్ళీ చెప్తా అని చెప్తాను. నీ మొగడు నల్లిపుట్ల అంజిగాడు నా పిల్లనే దొరికిందా నంజిగాడికి? ఏరా నీ పెళ్ళమేమన్నా సక్కన్నా? మంచిగా నా మొగుడు వేసుకుని పోయింది. నువ్వేం చేసినావో ఏమో దాన్ని. అంటే నా పిల్లంది తప్ప లేకపోతే నీ మొగంది తప్ప? నా మొగుడు ఎందుకు తప్పు? నీ పెళ్ళాంది తప్పు. సైలెంట్ గా ఉంటాడు కదా అని చూసి ఎరేసి తీసుకుని పోయింది. ఈ ఊళ్ళో ఎవరు దొరకలేదా నీ మొగనికి? ఏమో దాన్ని అడగాలి మరి. వాడు చూస్తే నల్లిపుట్లోడు మరి నా పిల్ల ఎట్ట దొరికింది? ఏమోరా ఎట్లా దొరికిందో. చెప్పినా కదా మంచిగా ఉంటాడు, సైలెంట్ గా ఉంటాడు, ఏం చెప్పినా వింటాడని. నీ లెక్క ఉన్నాడు కదా, అందుకనే వేసుకొని పోయి ఉంటది. సైకో ప్రసాద్ గా అమ్మో నలిగుంటది మంచిగా వేసింది పెళ్ళాం. చూస్తే నల్లి లెక్క ఉంది. అబ్బా సైకో ప్రసాద్ గా నీకు మంచిగా తగిన శాస్త్రేంద్ర. అమ్మ ఇప్పుడు సుఖంగా ఉంటదిరా ప్రసాద్. ఇగో చూడు భాస్కర్ అన్న, చక్కగా మాట్లాడకపోతే మంచిగుంటది. నా పిల్లం పోయి నేను ఎడుతుంటే నీకు తమాషాలు అవుతున్నాయా? ఏమో బాగా ఎక్కిరిస్తున్నావు. ఏంద్రా సకా మాట్లాడేది? నేను మంచిగానే మాట్లాడుతున్నారా, నాకు సంతోషంగా ఉంది. ఏంద్రా నువ్వు గంట గంట టార్చర్ పెట్టావు. వేడి వేడిగా తీసుకొని చేతుల మీద పడుతుంది. ఏ పురుషుల కట్ట అందుకొని తప్పుతుంది. ఇంటికి చికెన్ కలు పట్టుకొని బుర్ర బొర్రి కూడా నేను నవ్వుకుంటా మాట్లాడినావురా. అవరా ప్రసాద్ గా ఊకే నీ మిండేడేడి దాన్ని నేర్పించినావు కదా. నిజంగానే మిండని తీసుకొని పోయింది కదా ప్రసాద్. అబ్బా నాకు అబ్బో తెలుగుల పని వేసింది. ఇప్పుడు సంతోషంగా ఉంటారా ప్రసాద్? బా నా మొగుడు వెళ్ళిపోయి నేను బాధపడ
బాధపడుతుంటే ఆయన పిల్ల వెళ్ళిపోయి ఆయన బాధపడుతుంటే నువ్వే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? సీత నువ్వు చేసిన పనులు తక్కువనా? వాడిని గంటకు రాకెట్స్ పెట్టు. అబ్బా వాడు నిన్ను విడిచిపెట్టి మంచి పని చేసిండు. నాకైతే మస్తు సబ్బులు అనిపిస్తుంది సీత. ఎలా అయితే సంతోషంగా ఉన్నది. ప్రసాద్గా భాస్కర్ అన్న మిండడు మిండడు అని అంటాను. సరే నేను ఎందుకన్నా తెలుసా, అసలు వాస్తవంగా ఈ రోజులలో ఏం జరుగుతుందన్న సమాజంలో పిల్లలు మిండలను ఉంచుకొని మొగలను ముక్కలు నరికి డ్రమ్ములో గుచ్చి మూత పెడతారన్న. అది కూడా చూస్తలేవా నా పేపర్లలో? నా భార్య అట్లా ఏడ చేస్తుందో అని నేను అందుకే దాని మీద అట్లా చేసిన. కానీ నా భార్య అంటే నాకు ప్రేమ ఉందన్న వాస్తవంగా. ఆయన పెళ్ళాన్ని ఆయన టార్చర్ పెట్టింది కాబట్టి లేచిపోయి పోయింది. నా మొగుడికి ఏమైంది? ఎందుకు పోయిండు? అబ్బో నీ మొగుడు మంచోడే. నువ్వు చేసే టార్చలేక వాడు కానీ మంచి ఒక ఆలోచన తీసుకొని పోయిండు. అయినా ఏనాడన్నా వానికి ఎప్పుడన్నా ఛాయ్ మూడు అన్నావా? వానితోట ఛాయ్ పెట్టిత్తివి, వానితోట గిన్నెలతో ఇత్తివి, వానితోట ఉడిపిత్తివి, కూరగాయలు పోయిస్తువి. ఏనాడన్నా వాడిని సుఖంగా ఛాయ్ తాగా అన్నావా? వాడు మంచి పని చేసిండు బా సీత. అబ్బో నీ అబ్బా ఎడ్డంజిగాడు అనుకున్నా. నీ అబ్బా వాడు మంచి పని చేసిండు. ఎవర్రా ఆగో ఇంట్లో పనులు చెప్తేనే గిట్లా చేస్తారా? అయినా నువ్వే చెప్పన్నా, ఇయ్యాల రేపు లోకం ఎట్లుంది? ఇంట్లో చక్కటి పెళ్ళాన్ని పెట్టుకుని కూడా బయట ఉన్న ఆడదాని కోసం చూస్తున్నారు. గజంటి లోకంలో నా మొగుడిని నా అదుపులో పెట్టుకుండు నా తప్ప? పక్కన పెళ్ళాన్ని పెట్టుకుని కూడా పక్కింటి దాన్ని చూస్తున్న లోకంలో గిట్ల కాకపోతే ఇంకెట్లుండాలన్నా? వేరే ఆడదాని మోజుల్లో పడి పెళ్ళాన్ని కూడా చంపుతున్నారు. అందుకే నా మొగుడు నా అదుపులో ఉండాలని గిట్ల చేసిన. అంతేగాని ఆయనంటే ప్రేమ లేక కాదు, ఆయనంటే నాకు ప్రాణం. ఆయన లేకుండా ఇప్పుడు నేను ఎట్లుండాలి? ఏదేమైనా సీత మీరు చేసింది ఏం బాగలేదు. భార్యాభర్తలు అన్నాక మంచిగా కలిసిమెలిసి ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. ఇట్లనే అనుమానాలు పెట్టుకొని భయపడితే ఇట్లనే జరుగుతుంది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. ఇప్పుడైనా మారుండ్రి. వాళ్ళు కలిసేస్తేనే సంతోషం, లేకుంటే ఎవరి జీతాలు వాళ్ళే. మీరు అనుభవించుర్రి. ఇంత దాకా రాకుండా ఉండాల్సింది. వచ్చినాక చేసేదేముంది? వాళ్ళు అత్తేనా సరే, లేకపోతే మా బతుకు మేము బతుకుతాం. ఇట్లా ఒంటరిగా బతుకుడు అలవాటు చేసుకుంటా. అనవసరంగా నా భార్యను బాధ పెట్టినా అన్న. అది ఇప్పటికైనా వస్తే మంచిగా పూలలు పెట్టి చదువుకుంటా. మీ తప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తే మీరు ఏం చేస్తారు? అన్నా మా తప్పేందో మాకు అర్థమైంది. వాళ్ళ అత్తే మేము పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామే. వాళ్ళ అత్తే చాలు, వాళ్ళు లేకుండా మేము ఉండలేమే. ఇగో భాస్కర్ అన్న, నా పిల్లలు నాతో వచ్చి సంసారం చేస్తా అంటే నేను దాన్ని కొట్టా తిట్టా అన్న. దాన్ని పువ్వులలో పెట్టుకొని చదువుకుంటా అన్న. దాన్ని గిట్ట కొట్టినట్టు నీ కళ్ళ కనబడితే నీ చెప్తాడు కొట్టా అన్న, అమ్మతోడు అన్న. సరే ప్రసాద్. అంజీ రండ్రా. ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను చాలా బాధపడినా. సీత ఏడవకు. మీరు ఇట్లా ఏత్తురు అనే ఉద్దేశంతో భాస్కర్ అన్న మేము ఆడిన నాటకం. నిన్ను వదిలిపెట్టాలని నాకు లేదు ఉద్దేశం. నువ్వు అంటే నాకు పంచ ప్రాణాలు. నువ్వు లేకుండా నేను ఉంటానా సీత? ఏమండి, సారీ దాదా, ఇంకోసారి ఇలా చేయని. నేను ఒక్క దెబ్బ కూడా కొట్టని, మంచిగా చూసుకుంటా. నేను అలాంటి తప్పు ఎందుకు చేస్తానండి? మీరంటే నాకు ప్రాణం. కేవలం మీలో మార్పు చూడాలని మాత్రమే భాస్కర్ బావాలా చెప్తే చేశాను. కానీ నేను అలా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా. ఇక నుంచి మీరు మంచిగా కలిసి ఉంటుంది. చూసిరి కదా సమాజంలో జరుగుతున్నవన్నీ. ఇగో ఇలా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్లే వస్తున్నాయి. కాబట్టి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని మంచిగా కలిసిమెలిసి ఉండండి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. ఇలా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాలతో లేచిపోవడం అసలే ఉండదు. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి కామెంట్స్ తోటి మాకు సపోర్ట్ చేయండి. తెలుసు కదా తెలంగాణ కథలు. గంట మాత్రం గట్టి కొట్టండి. బాయ్. మీరు 2 అడుగులు ఇట్లా మెల్లగా ముందుకు మూవ్ కావాలి. ఇది సీను. ఓకేనా? రెడీ కెమెరా
రోలింగ్ యాక్షన్